సంఖ్యాకాండం 33వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందాం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులనందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇజ్రాయేలీయులు ఐగుప్తీయుల కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. చూడండి, ఇక్కడ వీరి యొక్క ప్రయాణ పద్ధతి, ప్రయాణ సంచార క్రమాలన్నీ కూడా 33వ అధ్యాయంలో రాయించాడు. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు సేనంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు ఏం చెప్పండి. ఐగుప్తు నుండి విమోచించబడిన దినము మొదలుకొని కనాను చేరేంత వరకు, వారు వారి యొక్క స్వాస్థ్యాన్ని పొందుకునేంత వరకు, ఏ స్వాస్థ్యాన్ని పొందుకున్నారో ప్రతిదీ కూడా వారి యొక్క ప్రయాణ వివరాలన్నీ కూడా 33వ అధ్యాయంలో రాయించారు. అవసరం అంటారా? చెప్పండి. తెలుసుకోవడానికి అవసరమే కదండి. బాప్తిస్మం తీసుకుంది మొదలుకొని మీరు ఎన్ని ప్రయాణాలు చేశారో చెప్పండి. మీరు కూడా రాయాలి మరి. ఇప్పుడు ఇలాగా ఐగుప్తు నుండి విమోచించబడిందంటే మనం కూడా రక్షణ పొందింది మొదలుకొని ఆత్మీయ యాత్రలో మన యొక్క ప్రయాణాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉండాలి. అవి ఎలాగన్నది కూడా నేను తర్వాత చెప్తాను. అయితే అక్కడి నుంచి వచ్చిన అన్ని ప్రయాణ వివరాలు దేవుడు సెలవిచ్చాడంట. ఏంటది? ఐగుప్తు నుండి బయలుదేరారు కదా. ఎక్కడి నుంచి? ఐగుప్తులో కూడా ఏ ఊరు నుండి బయలుదేరారు? రామశేష అనే ఊరు నుండి బయలుదేరారు. అంటే చూడండి, యాత్ర ఎక్కడ మొదలైంది, ఎక్కడ నుంచి విడుదల దొరికింది, ఎక్కడ ఆగారు, ఎక్కడ దిగారు, ప్రతిదీ దేవుడు ఏమని చెప్పాడంట? వారి సంచార క్రమములను మీరు రాయండి. ఎవరు సెలవిచ్చారు? దేవుడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచారక క్రమములను వారు రాశారు. వారి సంచార క్రమాలు ఇవి అని 3వ వచనం నుంచి మొదలైందండి. చూడండి, సంచార క్రమములు అంటే ఆత్మీయ యాత్రలో దేవునితో ప్రధానమైంది మొదలుకొని. ఈ రక్షణ పొందుకోవడం అంటే ఏంటి చెప్పండి? దేవునికి సొత్తుగా మనం మారిపోయాం. ఇప్పుడు దేవునితో ప్రధానమైంది మొదలుకొని నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, అవునా? ఇప్పుడు నువ్వు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? మనం ఇప్పుడు దేవుని సొత్తుగా మనల్ని మనం ఆయనకి అప్పగించుకున్నాం. అది మొదలుకొని మన ప్రయాణ వివరాలు ఆత్మీయమైన ప్రయాణాలే సాగాయా, లోకంలో కూడా ప్రయాణాలు సాగాయా? నిజంగా అవన్నీ కూడా మనది కూడా మనం ఒక్కసారి లెక్క చూసుకుంటే ఎక్కడెక్కడ మనం కింద పడ్డాం, ఎక్కడెక్కడ పళ్ళు రాలగొట్టుకున్నాం, ఎక్కడెక్కడ దురాశకి లోనయ్యాం, ఎక్కడెక్కడ జారిపోయాం. సంఖ్యాకాండంలో అన్నీ ఏం నేర్చుకుంటూ వస్తున్నాం? జారుడు మెట్లు. ఎక్కడెక్కడ వాళ్ళు తప్పిపోయారు అన్నీ కూడా మరి వాళ్ళు అక్కడ మరి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడెక్కడ మరి మనము ఎన్ని పొరపాట్లు చేశాము, ఎన్ని శ్రమల గుండా, ఎన్ని శోధనల గుండా వచ్చాము, మరి దేవుడు ఎలా విడిపించాడు, అవన్నీ కూడా మరి మనము నేర్చుకోవడానికి అవకాశం. అంటే ఒక్కసారి ఏం చేయాలి చెప్పండి? మన సంచార క్రమాన్ని మనం రాసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయ యాత్రలో తమ సంచార క్రమాన్ని, ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు. అది ఇజ్రాయేలుల యొక్క అరణ్య యాత్ర, అది మనకు అవసరం లేదు. కానీ ఆత్మీయ యాత్రలో నిజముగా మరి మన యొక్క ఆ విడిది ఎక్కడెక్కడ ఆగుతున్నాం, దేవుడు ఆగమన్న చోట ఆగుతున్నామా, ఆగవద్దన్న చోట ఆగుతున్నామా, వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నామా, వెళ్ళవద్దన్న చోట్లకి వెళుతున్నామా, ఈ సంచార క్రమాలన్నీ ఇక్కడ రాయించడమే కాదండి, పరిశుద్ధ పరలోకములో కూడా దేవుని యందు భయభక్తులు గల వారి కొరకు ఒక దేవుని సముఖం ముందు ఒక గ్రంథం ఉందంట. వారి గురించిన అన్ని సంచార క్రమాలు దేవుడు అక్కడ రాస్తుంటాడు. ఏం చెప్పండి? అక్కడ దేవుడు రాస్తానే ఉంటాడు. కానీ ఇక్కడ మన సంచార క్రమాలు ఏంటో మనం తెలుసుకోవడం ద్వారా మన పొరపాట్లని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడెక్కడైతే తప్పిపోయామో
వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి మళ్ళీ మనకి అవకాశం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనం అటువంటి ప్రదేశాలకి వెళ్లకుండా, అటువంటి చోట్లకి వెళ్లకుండా మరి మనం జాగ్రత్త పడడానికి అవన్నీ కూడా మరి మనకు ఉపయోగపడతాయి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తన 56:8. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడండి. దావీదు ఏమంటున్నాడు అక్కడ? 56:8. నా సంచారములను నీవు, చక్కగా ఇంగ్లీష్లో అయితే వ్యాండరింగ్ అని ఉంటుంది, అంటే తిరుగులాడుడా. నేను ఎక్కడెక్కడ తిరిగానో నా సంచారాలన్నీ నువ్వు లెక్కించావు. నేను ఎక్కడెక్కడ తిరిగానో అన్నీ ఎవరు లెక్క పెడుతున్నారండి చెప్పండి? మన ప్రతి అడుగు, చిన్నపిల్లలు వేసే ప్రతి అడుగును మనం గమనిస్తాం కదా. అలాగే ఆయన సొత్తైన ఆయన ప్రజలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో వారి సంచారములన్నీ ఎవరు లెక్క పెడుతున్నారంట? ఇక్కడ దావీదుకు తెలుసు. దావీదు అంటున్నాడు, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో. అంటే దేవుని దగ్గర ఒక పుస్తకం ఉంది. కవిల అంటే ఏమని చూడండి కింద. పుస్తకంలో మన కన్నీళ్లే కాదు, మనం తిరుగులాడిన ప్రదేశాలన్నీ దేవుడు రాయిస్తాడు. ఏం చెప్పండి? మన సంచారములన్నీ ఆత్మీయ యాత్రలో మొదలుకొని మనం ఎక్కడెక్కడ సంచరించామో అవన్నీ కూడా అక్కడ పుస్తకంలో రాయబడతాయి. మన సంచారములు, మన కన్నీళ్ళు. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం కాబట్టి కన్నీళ్ళు ఒకటే గుర్తు. కన్నీళ్ళు ఒక బుడ్డిలో దాచబడతాయి, బుడ్డిలో ఉంటాయి. పుస్తకంలో కూడా ఆ బుడ్డిలో ఉన్న ఈ లెక్క చూసి పుస్తకంలో కూడా రాస్తారు. ఎన్ని కన్నీళ్ళు గార్చారు వీళ్ళు, ఎంత కన్నీరు గార్చారు. అప్పుల కోసం, రోగం అంటే ఆరోగ్యం కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కార్చిన కన్నీరు కాదు, ఆత్మల కొరకు. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఎఫెసీ 6:28లో ఆత్మ వలన ప్రతి సమయమందును సమస్త పరిశుద్ధుల కొరకు పట్టుదలతో కూడిన విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మెలకువగా ఉండాలి. అంటే ఎంతగా కన్నీరు గారుస్తూ పరిశుద్ధుల కొరకు ఎంత కన్నీరు గార్చావు, ఆత్మల రక్షణ కొరకు ఎంత భారం కలిగి ఉన్నావు, ఎంత దుఃఖపడ్డావు, ఎంతమంది రక్షణ కొరకు నువ్వు ఎంత కన్నీరు గార్చావు, అవి మాత్రమే అక్కడ ఉంటాయండి. ఈ లోకంలో మనం భర్త కొట్టాడు, కూతురు తిట్టింది, అల్లుడు తిట్టాడు, ఈ అటన్నిటికన్నా ఏడ్చినాయని లెక్క పెడితే పరలోకంలో సీసాలు నిండిపోతాయి. అక్కడ ఇవన్నీ డ్రైనేజీలోకి వెళ్ళిపోతాయి. శరీర సంబంధంగా మనం ఏడ్చిన ప్రతిదీ ఎక్కడికి పోతాయి చెప్పండి? ఈ లోకంలో మురికాలలోకి వెళ్ళిపోతాయి. ఆత్మ సంబంధమైన కన్నీరు భారము కలిగి దేవుని సన్నిధిలో, అంటే మరి దేవుని సన్నిధిలో మనము నిజమైనగా కార్చిన ప్రతి కన్నీరు మన సంచారములన్నీ కూడా ఎక్కడ లెక్కించబడతాయంట? అక్కడ ఒక పుస్తకంలో లెక్కించబడతాయి. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పటివరకు కన్నీరే అనుకున్నా. ఈరోజు చదివాక అర్థమైంది నాకు. ఈరోజు చదివాక ఈరోజు నాకు కొత్తగానే ఉంది. ఈరోజే అర్థమైంది, మన ప్రతి సంచారము పుస్తకంలో రాయబడుతుంది. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలుల యొక్క ప్రతి ప్రయాణ వివరాలు ఐగుప్తు నుండి మొదలుకొని రాయిస్తూ ఉన్నాడు. చదవండి 3వ వచనం నుండి. మొదటి నెల 15వ దినమున, ఏ నెల? మొదటి నెల 15వ తారీఖున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూరులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా, ఆ పస్కా పండుగ రోజు రాత్రి కాలంలో ఏం జరిగింది? వీళ్ళు గొర్రెపిల్ల రక్తముని గుమ్మాలకి రాసుకొని మరణదూత వారి గృహాలలోకి రాకుండా లోపల పస్కా విందులు చేస్తున్న సమయంలో ఇజ్రాయిలు అంటే ఐగుప్తీయుల యొక్క తొలిచూరులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? హతము చేశాడు. ఇంకా తెల్లవారలేదు. తెల్లవారక మునుపానే ఫరో ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చేశాడు. మీరు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఐగుప్తీయులందరూ ఏం చేశారు? తొందర పెట్టేశారంట వీళ్ళని. మాకు సామాన్లు సర్దుకోవడం లేట్ అవుతుందంటే వీళ్ళే సర్దేశారు అన్నీ. మాకు నగలు లేవు, బట్టలు వేసుకోలేదంటే వాళ్ళ ఒంటి మీద నగలన్నీ దోచేసుకున్నారంట. అన్నీ ఇచ్చేశారు. పొండి మీ దేవునికి మీరు బలర్పించుకోవాలి కదా, వెళ్ళండి అని వాళ్ళు ఒంటి మీద నగలు ఇచ్చేశారు. వాళ్ళే సామాన్లు సర్ది తొందర పెట్టి వీళ్ళందరినీ కూడా ఏం చేశారు చెప్పండి? రామశేషులో నుండి బయటికి తోలివేసేశారు. వాళ్ళేమో సమాధి చేసుకుంటా ఉన్నారు అక్కడ. ఏం చేయాలి చెప్పండి?
అంతకాలం ఇంటి పక్కనే ఉన్నారు కదండి, 430 సంవత్సరాలు కదండి ఒకరి పక్కన, ఇంటి పక్కన ఒకరు ఉన్నారు. మరి పక్కన వాళ్ళ ఇంట్లో కొడుకు చచ్చిపోయి సమాధి చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుడు ఏం చేశాడు? బయటకు వచ్చేయండి. ఆ రోజు ఆగిపోతే దాని కొరకు నువ్వు అక్కడే ఆగిపోతావు. ఆ రోజు ఆగిపోతే 430 సంవత్సరాలు కలిసి ఉన్నామండి ఇంటి పక్కన, వాళ్ళు చచ్చిపోయారండి అని మనం ఆగిపోయామనుకోండి, ఏమై చెప్పండి? నిజంగా అన్నీ మనం ధ్యానం చేసుకోవాలి. అంటే దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆశలు, అసలు దేవుడు ఏం చేయమంటున్నాడు అనేది. మరి ఎంత ఉన్నా కూడా అది లోకం. ఏం చెప్పండి? లోకం నుండి మనం వేరయ్యేటప్పుడు జాలి, కరికరము, దయ ఉండడానికి వీలు ఉండకూడదు. ఇంకా లేకపోతే పరలోకం పోగొట్టుకుంటాం. లోకాన్ని ప్రేమించేట్లయితే పరలోకాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటాం. అందుకనే వెంటనే వాళ్ళేమో అక్కడ పాతి పెట్టుకుంటున్నారంట, వీళ్ళేమో జయోత్సాహంతో బయటికి వెళ్తున్నారంట. ఎంత చూడండి, ఐగుప్తంతా రోదనము చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రథమ సంతానము చనిపోయారని ఏడుస్తూ పాతి పెట్టుకుంటుంటే, శవాలు గుంటలు తవ్వుకుంటున్నారు, శవాలని మోసుకెళ్తుంటుంటే ఇజ్రాయేలు ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు జయోత్సాహంతో ఐగుప్తు నుండి బయటికి వస్తూ ఉన్నారంట. నిజంగా ఎంత గొప్ప అద్భుతం చూడండి. అసలు అది వినడానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఒకవైపు బాధపడాలా, సంతోషించాలా అర్థం కావట్లా. ఐగుప్తీయులేమో, మరి ఐగుప్తీయులు వీరిని ఎంత బానిసలుగా చూశారు. లోకం మనల్ని బానిసలుగానే చూస్తుంది. లోకం వల్ల మనకి ఏమైనా మేలు కలుగుద్దా? ఏ మేలు ఉండదండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు సమాధులు పాతి పెట్టుకుంటుంటే వీళ్ళు జయోత్సాహంతో బయటికి విడుదల పొందుకొని బయటికి బయలుదేరి వచ్చేశారు. అప్పుడు ఆయన ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చేశాడు. ఏంటంట? ఎందుకంటే అక్కడ 10 రకాల తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో వచ్చిన 10 రకాల తెగుళ్ళకి నేను మీకు చెప్పా, వాళ్ళు 10 రకాల దేవతలను ఆరాధన చేస్తారని. చాలామంది దైవీ దేవతలు ఉన్నారు వాళ్ళకి. కానీ వాళ్ళు ఎందుకు కప్పలను తీసుకొచ్చారు దేశంకి? వాళ్ళకు కప్ప దేవతని, అది సంతాన దేవత అని వాళ్ళు నమ్ముతారు. నేను ఆ దేవతల పేర్లు చెప్పా, ఆ తెగుళ్ళు చెప్పినప్పుడు ఆ దేవతలను గురించిన వివరాలు కూడా చెప్పా. ఎందుకంటే కాబట్టే వారి యొక్క దేవత ఏమీ చేయలేదు. దేవుడు కప్పలను పంపించినప్పుడు ఆ కప్ప దేవత ఏమైనా కాపాడగలిగిందా? వాళ్ళని కాపాడలేకపోయింది. అంటే ఆ దేవతకి ఏం చేశాడు దేవుడు? మరణదూత, మరణం నుంచి వాళ్ళు తప్పించుకోవడానికి ఇంకొక దేవతను వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఆ మరణం వారిని కాపాడిందా? ఆ రోజు కాపాడలేకపోయింది. అంటే ఈ లోకంలో లోకానుసారముగా వాళ్ళు ఎవరిని పూజించినా కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని శిక్ష నుండి ఎవరు కాపాడలేరు. కాబట్టి ఆ రోజు ఐగుప్తు దేశంలో వారు నమ్మిన దేవతలందరికీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? తీర్పు తీర్చేశాడు. అవన్నీ కూడా ఒట్టివి అని వారు అర్థం చేసుకున్నాడు. ఇజ్రాయేలు యొక్క దేవుడే గొప్ప దేవుడని వారు అర్థం చేసుకుని, వీరు మన మధ్యలో ఉంటే మనం ఇంకా శ్రమల పాలైపోతామని బహుగా వారిని పంపించేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎక్కడి నుంచి బయలుదేరారు? రామశేషు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు సుక్కోతులో దిగారు. సుక్కోతులో నుండి బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగారు. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హిరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి. పీహ హిరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. ఈ పీహ హిరోతు దగ్గరే ఎర్ర సముద్రం ఉంటుంది. ఏముంటుంది కదా? మనం నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చదువుతాం. పీహ హీరోతు అనే ఆ ప్రాంతం దగ్గరే ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. కాబట్టి దేవుడు ఎలా తీసుకొచ్చాడు? సముద్రం మధ్యలో నుండి పట్టుకొచ్చాడు. ఆ ఎర్ర సముద్రం మధ్యలో అరణ్యాలను చేసి ఆ అరణ్యంలోనికి, ఏతాము అరణ్యంలో 3 రోజుల ప్రయాణము చేసి ఎక్కడ దిగారు? వాళ్ళు మారాలో దిగారు. మారాలో నుండి బయలుదేరి ఏలీమునకు వచ్చారు. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. అక్కడ దిగిరి. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి ఆలుషాలో దిగిరి. ఆలుషాలో నుండి బయలుదేరి రెఫిదీములో దిగిరి. అక్కడ జనుల త్రాగుటకై నీళ్లు లేకపోయెను. రెఫిదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగారు. సీనాయి అరణ్యంలో 1 నెల రోజులు విడిది చేస్తారు కదండి.
సీనాయి అరణ్యం దగ్గరకు వచ్చాక ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? సుమారుగా 1 నెల రోజులు ఉంటారు. ఎందుకంటే ఆ సీనాయి కొండపైననే దేవుడు ప్రత్యక్షమవుతాడు, 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఏమిస్తాడు? 10 ఆజ్ఞలని అక్కడ ఇచ్చినట్టుగా మరి మనము చూస్తాము. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దేవుడు కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు అన్నీ కూడా ఆ సీనాయి అరణ్యం దగ్గర ఆగినప్పుడు, కొంతకాలం వారు నివాసం ఉన్నప్పుడు మరి వాటికి సంబంధించిన ధర్మశాస్త్రం అంతా ఎక్కడ ఇవ్వబడ్డది? సీనాయి అరణ్యంలో, సీనాయి కొండ దగ్గర ఇవ్వబడ్డది. ఈ ధర్మశాస్త్రం అంతా ఎక్కడ ఇవ్వబడ్డది? సీనాయి దగ్గర ఇవ్వబడింది అనమాట. నిజానికి చదువుకున్నప్పుడు చక్కగా ఒక అధ్యాయం మనం జంప్ చేసేయచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు మనం నిజంగా ప్రయాణంలో వారి ప్రాంతాలన్నీ కూడా నిజంగా మనం అర్థం చేసుకుంటూ పోతే గనక ఎక్కడ ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది, ఎక్కడ ఆజ్ఞలు ఇవ్వబడ్డది, ఆ ఆజ్ఞలు పొందుకున్న దగ్గర నుండి, తీసుకున్న దగ్గర నుండి మరి ఆత్మీయమైన ప్రయాణం వారు ఎలా సాగింది అనే అన్నీ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ ఆగారన్న ప్రతిదీ ఇచ్చారండి. సంఖ్యాకాండంలో మనం ముందు చదువుకున్నప్పుడు ఇన్ని పేర్లు ఇవ్వలేదు. డైరెక్ట్గా ఈ అరణ్యం నుంచి అరణ్యానికి వెళ్ళిపోయారనేది ఉంది. కానీ ఇక్కడ ఆగిన ప్రతి స్థలము పేరు ఇచ్చారు. వాళ్ళు ఆగి 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 వెళ్ళారు. ఎందుకంటే వారికి విస్తారమైన గొర్రెలు, మందలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, గొర్రె మందల పిల్లలు ఉంటాయి. కాబట్టి ఎలా నడిపించాడంటే దేవుడు అరణ్యంలో వారిని మంద వలె నడిపించాడు. ఎలా నడిపించాడు? చెర నుండి విడిపించి చెలిమితో బంధించి నడిపించినావే మందవలే నీ స్వాస్థ్యమును. మందవలే అంటే ఆ గొర్రె మందలను, అందుకనే పాట పడుకుంటాంగా, చిన్న చిన్న గొర్రె పిల్లము మెల్లమెల్లగా నడుపు. ఎందుకు ఇన్ని స్టాపులు అంటే మెల్లమెల్లగా నడిపించాడు వాళ్ళని. గొర్రెలను ఎలా నడిపిస్తారు? ఒక్కసారిగా దీర్ఘ ప్రయాణం అంటే అలసిపోతాయి, సొమ్మసిల్లిపోతాయి. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఎలా నడిపిస్తున్నాడంట? మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆత్మీయ యాత్రలో మరి మనల్ని నడిపించేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి సంచార క్రమములు. కీర్తన 77:20 కూడా చదవండి ఒక మాట. ఆ 20 అంటే ఇది మోషే 77:20 మోషే అహరోనుల చేత నీ ప్రజలను ఎలా నడిపించాడు దేవుడు? అక్కడ మందవలై మరి వీరందరినీ కూడా దేవుడు నడిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ఆత్మీయ యాత్రలో ఒకసారి కాపరి చేతి కిందికి వచ్చిన గొర్రెలుగా మనం ఉంటే మన యొక్క ఆత్మీయ యాత్ర ఆ మందలోనే నడుస్తున్నామా, మందను తప్పి నడుస్తున్నామా? ఎందుకు ఆ మాట చదివిపించానంటే ఆత్మీయ యాత్రలో అక్కడ ఇజ్రాయేలీలందరూ కూడా మందవలే నడుచుకుంటూ వెళ్ళారు. ఒక కాపరిగా, నాయకుడిగా మోషే వారికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గొర్రె మందల తోటి మనము నడిస్తేనే క్షేమము, కాపుదల, భద్రత ఉంటుంది. ఒక గొర్రె ఏం చేస్తుంది? అక్కడ పచ్చి ఉందని అటు ఇటు జంప్ చేసామనుకోండి, ఏమైపోద్ది? ఆ గొర్రె ఒంటరిగా అయిపోద్ది, తప్పిపోయిన గొర్రెగా మారిపోద్ది కదండి. అందుకని ఆత్మీయ యాత్రలో మనం మందలోనే అన్ని ప్రయాణాలు చేస్తున్నామా, మందతో కలిసి ప్రయాణాలు చేస్తున్నామా, మందకి విడిగా ఏమైనా ప్రయాణాలు చేస్తున్నామా? ఒక్కసారి మన ఆత్మీయ జీవితాలను మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవాలి. అంతేకాకుండా ఎందుకంటే కాపరి యొక్క నాయకత్వం కింద ఉంటే కాపరి నడిపిస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? కాపరి నడిపిస్తాడు. అంతేకాదు, కాపరి మేపుతాడు, నడిపిస్తాడు. ఫీడింగ్ ఇవ్వాలి, లీడింగ్ ఇవ్వాలి. అందుకనే కాపరి యొక్క పని ఏంటి చెప్పండి? ఫీడింగ్, లీడింగ్. అంటే మేపాలి, నడిపించాలి. ఇప్పుడు కాపరి యొక్క నాయకత్వం కింద ఉండలేదనుకోండి, ఈ గొర్రెలు మాకు తెలుసు, దారి తెలుసని మాకు నచ్చిన దారిలో వెళ్ళిపోయాయి అనుకోండి, ఫీడింగ్ ఉండదు, లీడింగ్ ఉండదు. వెళ్ళి ఎక్కడ పడతారు? తప్పిపోయిన గొర్రె పిల్ల ఎక్కడ పడిపోయిందమ్మా? ఇన్నిసార్లు విన్నారు, గుంటలో పడిపోయిందంట. ఇంకా తప్పిపోయిన గొర్రె పిల్ల ఎక్కడ పడిపోయింది? పోయి మామూలుగా కథ తెలుసు కదా, 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయిందని. ఒంటరి అయిపోయిన గొర్రె ఎక్కడ తప్పిపోయింది, ఎక్కడ పడిపోయింది? అలాదా ముళ్ళ పొదలో చిక్కుకున్నట్టుగా చూపిస్తూ ఉంటారు, అవునా? అది ఎందుకు ఒంటరిగా అయితే ఎక్కడో ఒక చోట తిరిగేది అంటే అది బయటికి రాలేని స్థితిలో చిక్కుకొని పోయింది. ఎక్కడ చిక్కుకొని పోయింది? బయటికి రాలేని స్థితిలో ఎక్కడో అరణ్యంలో చిక్కుకొని పోయింది అది. అలాగా మరి మందతో నడుస్తున్నామా,
అందరి యొక్క ఆత్మీయ ప్రయాణం ఒకటే అయి ఉండాలి. ఏమై ఉండాలి చెప్పండి? అందరి యొక్క ఆత్మీయ ప్రయాణము నేను అక్కడే దిగా అందరిది ఒకటే అయి ఉండాలి. కాకపోతే కొద్దిమంది ఏం చేస్తున్నారు, అరణ్యంలో రాలిపోయిన వారుగా ఉన్నారు. కొద్దిమంది చనిపోయారు, కానీ వారి ప్రయాణంలో ఒక్కరు కూడా ప్రక్క దేశాలకి అటు ఇటు పోలేదు, లోకములోనికి పోలేదు, ఏ వైపు కూడా పోలేదు. మోయాబు దగ్గరకు వచ్చిన తర్వాతనే వారు ఆ మోయాబు స్త్రీలు వారిని ఆ పాపానికి ప్రేరేపించినప్పుడు మరి వారు పాపానికి లోనైనట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు వారి స్వకీయమైన దురాశలను బట్టి దేవుని యొక్క శిక్షకి ఉగ్రతకి వారు లోనయ్యారు. వారి అలసటను బట్టి మార్గాయాసాన్ని బట్టి సణుగుతా వస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ఆత్మీయ యాత్రలో ఎక్కడ సణుగుతున్నాం, ఎక్కడ దురాశకు లోనయ్యాం, ఎక్కడ దేవుని కోపానికి లోనయ్యాం, మన సంచారములన్నీ కూడా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేశామో, ఆత్మీయ యాత్రలో ముందుకెళ్ళే గుంపులో ఉన్నామా, ఆగిపోయిన గుంపులో ఉన్నామా, మనల్ని మనం ఒక్కసారి ఏం చేసుకోవాలి చెప్పండి, పరీక్షించుకోవడానికి ఈ యొక్క సంచార క్రమము, ప్రయాణ క్రమము అనేది మరి మనకు ఉపయోగపడేదిగా ఉంటా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ రామశేషు నుండి బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు, సీనాయి అరణ్యమందు. కాబట్టి ఆత్మీయ యాత్రలో విశ్రాంతి కొరకు కొన్ని చోట్ల మనం ఆగవచ్చు, కానీ పూర్తిగా ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళిపోకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? అంటే ఇక్కడ చూడండి, చాలా చోట్ల బయలుదేరారు, దిగారు. ప్రతి చోట వాళ్ళు బయలుదేరారు. విశ్రాంతి కొరకు మనం కొన్నిసార్లు ఆగవచ్చు కదండి. కొంతకాలం ఆత్మీయ జీవితంలో మనకి విశ్రాంతి ఇస్తాడు దేవుడు. మరి 24 గంటలు పని చేయించాడు, 24 గంటలు కూడా పని చేయించాడు. కొంతకాలం విశ్రాంతి ఇస్తాడు దేవుడు. ఆ విశ్రాంతి ఇచ్చిన సమయంలో మరి విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ ఏం చేయకూడదు, పూర్తిగా ఆగిపోయి ఇంకా నేను రాలేను ముందుకు అనేవారిగా మరి మనము ఉండకూడదు. కాబట్టి ఆ ఆత్మీయ యాత్రలో ఆగిపోకుండా మరి వారు కనాను వరకు ఏ రీతిగా అయితే వెళ్ళారో, వారి సంచార క్రమాలు అయితే రాసి ఉన్నాయో, మరి మనము కూడా మరి మన సంచారములను చూసుకొని లెక్కించుకొని ఎక్కడెక్కడన్నా మరి జారిపోయామా, పడిపోయామా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.